డాన్స్ మాస్టర్ కృష్ణ రేప్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఒక మైనర్ను రేప్ చేసిన కేసులో కృష్ణ మాస్టర్పై పోక్సో కేసు నమోదైంది. పెళ్ళైన మహిళతో కృష్ణ మాస్టర్ రిలేషన్లో ఉన్నారంటూ తెలుస్తోంది. అయితే ఆమె కూతురిపైనే లైంగిక దాడి చేశాడు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణ పరారీలో ఉన్న నేపథ్యంలో బెంగళూరులో పోలీసులు పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. సైబరాబాద్ పోలీసులు దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు. అయితే కృష్ణ మాస్టర్ చాలా సినిమాల్లో కొరియోగ్రాఫర్గా పనిచేశారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో యువతులను మహిళలను పరిచయం చేసుకుంటూ పలువురిని మోసం చేశాడనే ఆరోపణలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. డి బేబీ జోడీ, అలాగే డాన్స్ ఐకాన్, నీతోనే డాన్స్ షోలు, నీతోనే అలాంటి డాన్స్ షోలకు చాలా చోట్ల పనిచేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణ మాస్టర్ రిమాండ్లో ఉన్నారు. ఆయన మట్కా, దమ్కి, తిరు లాంటి సినిమాలకు కూడా, పెద్ద పెద్ద సినిమాలకు కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి పెట్రిషియా మనతో జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? పోక్సో కేసు నమోదు చేశారు అంటూ తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? ఇన్సిడెంట్ ఏంటి అసలు? మరో కొరియోగ్రాఫర్ పైన లైంగిక వేధింపుల కేసు ప్రస్తుతం అయితే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఇప్పటికే చూస్తే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇష్యూ మనం మర్చిపోకముందే మరో మాస్టర్ పైన కూడా లైంగిక కేసు నమోదైంది, పోక్సో కేసు. అదే ఒక మైనర్ బాలిక పైన కూడా అసభ్యంగా ప్రవర్తించడము. కృష్ణ మాస్టర్, బాలకృష్ణ డి కొరియోగ్రాఫర్ మాస్టర్ని కూడా గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని ఒకవైపు జైలుకి తరలించారని కూడా తెలుస్తుంది. మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడము, ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోవడము, ఇబ్బంది పెట్టడం, ఇదంతా కూడా అవ్వడం జరిగింది. డీలో అతను కొన్ని ఏండ్ల నుంచి కూడా అక్కడ పని చేస్తూ ఉన్నాడు. పోలీసులు కూడా బెంగళూరులో అప్స్కొని ఉన్న టైంలో కూడా అతన్ని పోలీసులు, గచ్చిబౌలి పోలీసులు కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారని తెలుస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, కానీ షాకింగ్ నిజాలన్నీ కూడా బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణ మాస్టర్ కూడా గత నెల బాలిక కుటుంబ సభ్యులు కూడా కేసు నమోదు చేయడం అయితే జరిగింది. ఒకవైపు ఎవరైతే తన రెండో పెళ్లి జరిగిన ఒక మహిళని పెళ్లి చేసుకోవడం ఆర్య సమాజంలో, ఆ తర్వాత వాళ్ళ కూతురు పైన కూడా లైంగిక వేధింపులకి గురి చేయడం. ఆ కూతురు కూడా 10th క్లాస్ చదువుతుంది, 14 సంవత్సరాల బాలిక. రెండో పెళ్లి చేసుకున్న మహిళని ఇష్టపూర్వకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మొదటి భర్త నుంచి కూడా ఆమెకి డబ్బులు రావడము, ఆ డబ్బులు కూడా నాకు కావాలి అంటూ కూడా వేధింపులకు గురి చేయడం. అంటే దాదాపు 9,50,000 కూడా నువ్వు నాకు ఇవ్వాలి, అది నీ మొదటి భర్త నుంచి వచ్చింది కదా, నాకు ఇవ్వమని అంటూ కూడా ఫోర్స్ చేయడం. అనేక సెక్షన్ల కింద ఆర్టీవీ చేతిలో ప్రస్తుతం ఎక్స్క్లూజివ్గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. అనేక కేసుల కింద 75, 78, 79, 11 బిఎన్ఎస్ యాక్ట్ కింద, 12 పోక్సో యాక్ట్ కింద 2012లో అతని మీద కేసులు నమోదైన. బాలిక పూర్తిగా స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్, తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా రికార్డ్ స్టేట్మెంట్ చేసుకున్నారని తెలుస్తుంది. దీంట్లో క్లియర్గా కూడా బాలిక మదర్ అయితే చెప్పుకుంటూ వచ్చింది, నాకు బాలకృష్ణ డి కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో అతనికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆ పరిచయం కాస్త ప్రేమగా, అంటే రెండో పెళ్లి చేసుకున్నాను, నేను ఇష్టపూర్వకంగానే ఆర్య సమాజ్లో చేసుకున్నాను, ఎవరికి కూడా తెలియకుండా అతను గుట్టు చప్పుడు కాకుండా దాచిపెట్టాడు ఈ విషయము. నా కూతురు కూడా 10వ క్లాస్ చదువుతుంది, 14 సంవత్సరాల బాలిక. అనేక సార్లు తనని వేధింపులకు గురి చేసినట్టు నా కూతురు చెప్పుకుంటూ వచ్చింది. ఆ తర్వాత నేను వెళ్ళి మందలిస్తే నేను తండ్రి వరుస అవుతాను, నేనెందుకు అలా చేస్తానంటూ కూడా మాట కొట్టివేశాడు. ఒకరోజు నేను బయటికి వెళ్ళిన సమయం, ఇదంతా కూడా తను కంప్లైంట్ కాపీలో పేర్కొన్న పరిస్థితి. నేను ఒకరోజు బయటికి వెళ్ళిన సమయంలో అసభ్యంగా నా కూతుర్ని తాకరాని చోట తాకుతూ, ప్రైవేట్ పార్ట్స్లో తాకుతూ తనని హింసిస్తున్నాడు, వేధింపులకి గురి చేస్తున్నాడు. నేను అక్కడనే ఉన్నాను. వెంటనే హుటాహుట్టిగా నా కూతుర్ని ఒళ్ళో పెట్టుకొని, నా కూతుర్ని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళానంటూ కూడా తను కంప్లైంట్ కాపీలో పేర్కొంది. అదే కాకుండా నా మొదటి భర్తతో విడాకులు జరిగింది, అదే డౌరీ కింద కూడా నాకు డబ్బులు వచ్చాయి. ఏదైతే ఒకవైపు ఏదైతే నేను డౌరీ అతనికి ఇచ్చానో ఆ డబ్బులు నాకు తిరిగి ఇచ్చేశాడు. ఆ డబ్బులు వచ్చిన వెంటనే ఇతను ప్రవర్తనలో అనేక మార్పులు రావడము, ఆ డబ్బుల కోసమే నన్ను పెళ్ళాన్నట్టు కూడా నాకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటూ కూడా ఆ తల్లి చెప్పుకుంటూ వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా
కృష్ణ మాస్టర్ బాలకృష్ణ మాస్టర్ కూడా అనేక మూవీలు చేయడం, డి కొరియోగ్రఫీలో కూడా అనేక మంది సెలబ్రిటీస్తో కొరియోగ్రఫీ చేయడం, డి సీజన్ 9 నుంచి 16 వరకు కూడా ఆయన పార్టిసిపేట్ చేయడం, సూపర్ జోడీలో రన్నర్స్ అప్, బీబీ జోడీలో 1 విన్నర్, డెబ్యూట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అనేక కొరియోగ్రఫీ సాంగ్స్ చేయడం, డాన్స్ ఐకాన్ 2 విన్నర్, ఇన్ని కొరియోగ్రఫీ టైటిల్స్ ఉండడము. రెప్యూటెడ్ కొరియోగ్రాఫరే శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, భాను మాస్టర్, గణేష్ మాస్టర్లకు కూడా చాలా క్లోజ్ అయిన వ్యక్తి. ప్రతి సాంగ్స్కి కూడా వీళ్ళ సాంగ్స్కి కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫీ చేస్తూ ఉంటాడు. అదే కాకుండా అతను సోషల్ మీడియా అంతా కూడా రీల్స్ చేయడం, ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఫేమస్గా వ్యూస్ రావడం ఇవంతా కూడా జరుగుతుంది. అదే ఒక సమయంలో అది అక్కడ ఉంటే మరో విషయం కూడా, తన తల్లి అంటే నాకు చాలా ఇష్టం అంటూ కూడా అనేక ఇంటర్వ్యూస్లో చెప్పిన ఇష్యూ. అదే కాకుండా అతని ఇన్స్టాగ్రామ్లో కూడా అమ్మ గురించి సంబోధిస్తుంటాడు, బాగా మాట్లాడతాడు. అట్లాంటిది మాతృమూర్తి గురించి అంత మంచిగా మాట్లాడిన వ్యక్తి ఒక మైనర్ బాలిక పైన 14 ఏళ్ళ బాలిక పైన కూడా లైంగిక వేధింపులు, అనేక సార్లు చిత్రహింసలకు గురి చేయడం, ఆ కుటుంబాన్ని కూడా బ్లాక్మెయిల్ చేశాడంటూ కూడా పూర్తిగా తెలుస్తుంది. అసలు నేను వరుసకి తండ్రి వరుసని అవుతాను, నేనెందుకు అలా చేస్తానంటూ కూడా తల్లికి చెప్పడం, నచ్చజెప్పడం. ఆ తర్వాత ఆ తల్లికి అనేక సార్లు అనుమానం రావడం, అతని మీద నిఘా పెంచడం, ఆ తర్వాత రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, వెంటనే పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడం, కృష్ణ మాస్టర్ని కూడా రిమాండ్కి తరలించారు. కానీ ఈ ఘటన కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొదట ఈ కేసు పెట్టింది 9th జూలై 2025 రోజు. ఆ కుటుంబ సభ్యులు అవుట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కృష్ణ మాస్టర్ రిమాండ్కి తరలించడం మాత్రం 16 రోజు 16th జూలై రోజు కూడా తరలించారని తెలుస్తుంది. ఈ సమయంలో అతను అబ్స్కాండింగ్ ఉన్నారు. పోలీసులు కూడా బెంగళూరు హైవేలో కూడా అతన్ని పట్టుకున్నారని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మైనర్ బాలిక పైన లైంగిక వేధింపుల కేసులో ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడని కూడా తెలుస్తుంది. అంటే ఇంతకుముందు కూడా మరికొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి అంటూ తెలుస్తుంది. అంటే సోషల్ మీడియాలో చాలా మందితో మాట్లాడడము, వాళ్ళతో కూడా ఇలా బిహేవ్ చేయడం, ఇలా కంప్లైంట్స్ ఉన్నాయంటూ తెలుస్తుంది. డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా మనకు? ఇలాంటి కంప్లైంట్స్కి సంబంధించి ఏమైనా వివరాలు ఉన్నాయా మన దగ్గర? ఎస్, మాస్టర్ బాలకృష్ణ కూడా మిస్చీవియస్ కిడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అనేక మంది డిఎమ్స్లో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి మెసేజ్లు చేయడం, హ్యాంగ్ అవుట్ అవుదామంటూ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించడం, అదే కాకుండా మహిళలతోని అసభ్యంగా మాట్లాడడం, మిస్బిహేవ్ చేయడం, తాకడాని చోట తాకడం, ఇటువంటివంతా కూడా డాన్స్ కంపౌండ్ ఏదైతే డాన్సర్స్ ఉంటాయో వాళ్ళతో కూడా తరచూ గొడవలు అనేది కూడా ఎప్పుడు జరుగుతూ ఉంటాయంటూ కూడా సమాచారం. అనేక మందితోని కూడా అతనికి ఎఫ్ఐఆర్ ఉండడము, అనేక ఏదైతే లవ్ స్టోరీస్ ఉండడం, ఇవంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఫస్ట్ మ్యారేజ్ అయిన మహిళని రెండో మ్యారేజ్ చేసుకోవడం, ఆ తర్వాత ఆమెను నమ్మించి మోసం చేసి సొంత కూతురు పైననే కూడా అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని కూడా తెలుస్తుంది. మొత్తం మీద అనేక కంప్లైంట్స్, అంటే డాన్స్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ డాన్స్ అసోసియేషన్లో కూడా ఇటువంటి ఫీడ్బ్యాక్స్ అనేవి కూడా అతని పైన వచ్చాయి. ఇప్పుడు తాజాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న మహిళని కూడా మోసం చేయడం, వాళ్ళ కూతురు పైన కూడా లైంగిక వేధింపులకి పాల్పడడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అతని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. రైట్. థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద ఇప్పుడు కృష్ణ మాస్టర్కి సంబంధించి మరొకసారి చర్చనీయాంశంగా మారింది. జానీ మాస్టర్ ఇన్సిడెంట్ మర్చిపోకముందే మరొక డాన్స్ మాస్టర్ ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పుడు పోక్సో కేసు నమోదు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు రెండో పెళ్లి చేసుకున్నాడు ఒక మహిళని. ఆ మహిళ కూడా ఇప్పుడు అనేక కంప్లైంట్స్ చేస్తున్నారు. డబ్బు కోసమే అతను ఇలా తనని చేసుకున్నాడేమో అనే అనుమానం వ్యక్తం చేయడం, అలాగే తన కూతురి పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడని, చాలాసార్లు తన కూతురు తనతో చెప్పుకుందని, అడిగితే నేను తండ్రి లాంటి వాడిని, నేను ఎందుకు అలా బిహేవ్ చేస్తాను అంటూ బుకాయించేవాడు అంటూ తెలుస్తుంది. అయితే 1-2 సందర్భాల్లో తానే అది గమనించి చివరికి భయపడి ఇక తన కూతుర్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోయాను అంటూ కూడా ఆ మహిళ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే తనకు వచ్చినటువంటి డబ్బు కోసమే తనను చేసుకున్నాడా, పెళ్లి చేసుకున్నాడా, తనని చాలా సందర్భాల్లో డబ్బు గురించే అడిగేవాడు అంటూ కూడా ఆ మహిళ కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కేసు బయటపడిన వెంటనే కృష్ణ మాస్టర్ పారిపోయినట్లుగా సమాచారం. బెంగళూరు వెళ్ళిపోగా అక్కడి నుంచి పోలీసులు పట్టుకొచ్చారు, అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కఠిన చర్యలు తీసుకునే అవకాశం క్లియర్గా కనిపిస్తోంది.